పేతురు మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. I have something the Lord placed in my heart today. దేవుడు నా హృదయంలో ఉంచిన మాటలు నేను మీ గమనానికి తీసుకుని వస్తాను. మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయని నమ్ముతున్నాను. ప్లీజ్ క్యారీ యువర్ బైబిల్స్ while coming to church, and I encourage you to please look into your Bibles as I'm preaching the word. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలందరం కలిసి చదువుకుందాం. 1 Peter chapter 3, let's read verse 8 and 9 all together. మీరు నాతోనే ఉంటామని చెప్పండి. రైట్, 1 to 3 go. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉదయకాలము మీ స్వరాన్ని మేము వినాలని ఆశపడుతున్నాం. మాతో మాట్లాడండి, మా హృదయాలను సంధించండి. మునుపెన్నడూ చూడని సంగతులు మీ వాక్యంలో మేము ఈ ఉదయకాలమును చూడటానికి మాకు కృపను అనుగ్రహించండి. Lord, I pray that you take control of this place, of the people here, and I pray that you will move in a powerful way, that we understand that you are here. Make us aware of your presence, Lord. మీ సన్నిధిని కూర్చున్న బలమైన గమనము మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. నేను 9వ వచనాన్ని I want to highlight verse 9. ముఖ్యంగా 9వ వచనంలో మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి అన్నమాట. యు ఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్. తెలుగు బైబిల్లో వారసులవుటకు అన్నమాట, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమనుందంటే స్వతంత్రించుకొనుటకు అని ఉంది. టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్. యు ఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్. ఇది చాలా చాలా పవర్ఫుల్ మాట. నా మనం ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. వాట్ బ్లెస్సింగ్ ఈజ్ దాట్? ఏంటి ఆశీర్వాదము? ఒక వ్యక్తి ఆశీర్వదించబడటానికి దేవుడు ఆయన తన వాక్కు ద్వారా ఆయన తన వాగ్దానమును మనకు అనుగ్రహించాడు. యాక్చువల్గా మీరు ఈ వచనాన్ని చదివినప్పుడు మనము గ్రహించాల్సిన విషయం, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అది అబ్రహాం యొక్క ఆశీర్వాదము. మీరు అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని చదివారా ఎప్పుడైనా? హ్యావ్ యూ స్టడీడ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం? ఎస్ ఆర్ నో? ఆ ఒక్క మాట గురించి కాదు, అబ్రహాం యొక్క ఆశీర్వచనం అన్న మాట గురించి అడగట్ల. అబ్రహాము అనుభవించిన ఆశీర్వాదాన్ని గురించి చదివారా? హ్యావ్ యూ స్టడీడ్ ద బ్లెస్సింగ్ దట్ అబ్రహాం ఎక్స్పీరియన్స్డ్? అబ్రహాం అనుభవించిన దీవెన అది చాలా 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 పవర్ఫుల్ బ్లెస్సింగ్. ఆదికాండము 28వ అధ్యాయం దయచేసి చూడండి. నేను కొద్దిగా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం ఈజ్. అబ్రహాం యొక్క ఆశీర్వాదం అనగా ఏంటి, అండ్ దెన్ ఆ ఆశీర్వాదముతో మనకి సంబంధం ఏంటి, నేను ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 26వ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుదాం. జెనసిస్ 26:1.
అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో నున్న ఫిలిస్తీన్ల రాజు అయిన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునందు నివసించుము. నా దేవుడు ఒక వ్యక్తిని నడిపించే విధానము చూడండి. భయంకరమైన కరువు వచ్చింది. అబ్రహాము దినములలో ఒక కరువు వచ్చింది. ఆ తర్వాత అటువంటిది కాకుండా మరొక కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్నాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. 2వ వచనం చూసారా? మీకు ఆ మాట కనపడిందా? అండ్ ద లార్డ్ అపియర్డ్ టు హిమ్. యెహోవా అతనికి ప్రత్యక్షమై దేవుడు అతనితో మాట్లాడాడు. ఈ దేశమందు పరవాసివై ఉండు అన్నాడు. వర్స్ 3 ఏమన్నాడంటే, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. డిడ్ యు ఫైండ్ దట్ వర్డ్? నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. కమాన్, నేను నీకు తోడయ్యుండి. ఈ మాట మీకు ఎలా ఉందో తెలియదు కానీ చాలా పవర్ఫుల్ మాట. నా ద బ్లెస్సింగ్ బిగిన్స్ విత్ ద ప్రెజెన్స్. ఆశీర్వాదం అనేది సన్నిధితో ఆరంభమవుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని అంటే ఆ ఆశీర్వాదములో అతి ప్రాముఖ్యమైనది వాట్ ఈస్ ద బ్లెస్సింగ్? గాడ్ బీయింగ్ విత్ యూ ఈజ్ ద బ్లెస్సింగ్. దేవుడు నీకు తోడై యుండుట ఆశీర్వాదము. కమాన్, హల్లెలూయా. అది కరువు కలిగిన ప్రదేశం, భయంకరమైన సంక్షోభమున్న సమయము. ఆ కరువు మధ్యలో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను ఇస్సాకు అన్నాడు. వావ్, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. నా ద బ్లెస్సింగ్. చాలాసార్లు చాలామంది దేవునికి వేరుగా ఉండి వృద్ధి చెందాలనుకుంటారు. దేవుని సన్నిధికి దూరముగా ఉండి వృద్ధి చెందాలనుకుంటారు. సాతాను ఆ విధముగానే మనుషులను డిస్ట్రాక్ట్ చేస్తాడు. దేవుని సన్నిధి నుంచి, దేవుని వాక్యం నుంచి డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఆ డిస్ట్రాక్షన్ ఏం చేస్తుందంటే తెలియకుండా దేవుని యొక్క ఆశీర్వాదము నుంచి నిన్ను వెనక్కి తీసుకొని వెళ్ళిపోతుంది. Believers, listen to me. Your blessing is in your commitment to the presence of God. నీ ఆశీర్వాదము దేవుని సన్నిధికి నీకు మధ్య ఉన్న నిబద్ధత, a covenant, a commitment, how faithful you stay to the presence. Now that's what determines the blessing of your life. So దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. కరువు ఉంది కదా నాయన, నేను నీకు తోడై ఉంటాను. మార్కెట్ బాగాలేదు కదా నాయన, నేను నీకు తోడై ఉంటాను. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు కదా, అన్ని ప్రతికూలంగా ఉన్నాయి, నేను నీకు తోడై ఉంటాను. శూన్యములో నుండి సమస్తము చేసిన వాడు నేను నీకు తోడై ఉంటాను అని చెప్పిన దానికంటే గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. కమాన్, హల్లెలూయా. ఏలయనగా నీకును, 4వ వచనం చదువుతున్నాను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ. చూసారా, ఈ దేశములన్నీ. బైబిల్లో కొన్ని మాటలు భలే నమ్మశక్యంగా అనిపించవు. దేవుడు ఇస్సాకుతో అంటున్నాడు, నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదు అసలు. నౌ దిస్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం.
అబ్రహామును దేవుడు ఏమని ఆశీర్వదించాడంటే, మీరు 4వ వచనం మీరు చూడండి, నేను చదువుతాను. అబ్రహామును దేవుడు ఏమని ఆశీర్వదించాడంటే, నీ సంతానమును విస్తరింపచేసి ఆకాశమందలి నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి నీ సంతానము వలన సమస్త భూలోకములోని జనములు ఆశీర్వదించబడును అన్నాడు. ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మల్టిప్లై యూ. విస్తరింపచేసి అన్నమాట. అందరు చెప్పండి అన్నమాట. మరలా చెప్పాలి, విస్తరింపచేసి. బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం అనగా మల్టిప్లికేషన్. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నాడు అని అంటే, దేవుడు ఆ వ్యక్తి పట్ల కలిగిన ఆలోచన ఏంటంటే ఆ వ్యక్తిని విస్తరింపచేస్తున్నాడు. గాడ్ వాంట్ టు మల్టిప్లై దట్ మ్యాన్. ఇంకొక ట్రాన్స్లేషన్ ఏమన్నదంటే, గాడ్ వాంట్ టు ఇంక్రీజ్, ఆ వ్యక్తిని వృద్ధి కలుగ చేస్తూ ఉన్నాడు. సో అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఏంటంటే, అబ్రహాం యొక్క ఆశీర్వాదము ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ మల్టిప్లికేషన్. అది వృద్ధి చెందే ఆశీర్వాదం. అది నిన్ను ఆశీర్వదించి నేను నీ సంతానమును వృద్ధి చేసి నిన్ను విస్తరింపచేసి. వావ్! సో ఈ మాటలన్నీ దేవుడు ఎవరికి చెప్తున్నాడంటే ఇస్సాకు చెప్తున్నాడు. బాబు, మీ నాన్నకి ఇలా చెప్పాను నేను, మీ నాన్న ఇలా చేశాడు. మీ నాన్నకి ఇలా వాగ్దానం చేశాను, మీ నాన్నని మాట చెప్పి ఆశీర్వదించాను. అయితే మీ నాన్న ఏమి చేశాడంటే 5వ వచనములో, ఏలియనగా అబ్రహాము నా మాట విని. నాకు ఆ మాట చాలా బాగుంది. ఏలియనగా అబ్రహాము నా మాట విని. And Abraham listened to me. అతడు నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. వాగ్దానములు అందరికీ ఇచ్చాడు, కానీ అందరూ ఆ వాగ్దానములో నడవలేదు. ఆశీర్వాదము అందరికీ ఇచ్చాడు, కానీ అందరూ ఆశీర్వాదమును అనుభవించలేదు. బట్ దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ యువర్ ఫాదర్. ఇస్సాకు, మీ నాన్న విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇస్సాకు, నేను ఆశీర్వదిస్తానని చెప్పాను, నీ సంతానం ఆకాశ నక్షత్రంలో విస్తరింపచేస్తానని చెప్పాను, నీ సంతానం వల్ల భూమి యొక్క సమస్త జన్మలు ఆశీర్వదించబడతాయని చెప్పాను. ఆ వాగ్దానమును పొంది చాలామంది వాగ్దానమును పొందిన సంబరములో దేవుని విడిచిపెట్టిన వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. వాగ్దానమును పొందిన ఆనందంలో దేవుని సన్నిధికి దూరమైన వాళ్ళు ఉన్నారు. బట్ దెర్ ఇస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ యువర్ ఫాదర్. ఐజాక్, లిసన్ టు మీ. ఇస్సాకు, మీ నాన్న విషయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే, మీ నాన్న, నీ తండ్రి ఏమి చేశాడంటే నా మాట విన్నాడు. హీ ఒబేయిడ్ మై కమాండ్మెంట్. నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను. వావ్! హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. నౌ దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ వాకింగ్ ఇన్ బ్లెస్సింగ్. ఆశీర్వాదములో నడుచుటకు రహస్యము. సో అబ్రహాం ఏమి చేశాడంటే, ఏమి అర్థము కానప్పుడు, ఏమి కనబడినప్పుడు, తన ఎదుట ఒక సరైన నిశ్చయత లేనప్పుడు, ఆ అన్సర్టెనిటీ మధ్యలో దేవుడు తనతో పలికిన మాటకు లోబడి ఆ మాట విని ఆ మాట ప్రకారం నడుచుకున్నాడు. సో కాబట్టి ఈ మాట దేవుడు ఇస్సాకునకు తెలియచేస్తూ ఉంటే, ఇప్పుడు ఇస్సాకు కూడా ఏమి చేశాడంటే తన తండ్రి మాదిరిని అనుసరిస్తూ దేవుడు తనతో చెప్పిన ప్రకారము కరువు ఉన్న ప్రాంతంలోనే దేవుని మాటను బట్టి ఆగిపోయాడు. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? సో నేను అదే 26వ అధ్యాయంలోనే ఉన్నాను. ఇంకొంచెం క్రిందకు వద్దాం. నౌ సేమ్ చాప్టర్ వర్స్ 26, వర్స్ 12, సేమ్ చాప్టర్ 26 వర్స్ 12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అండ్ నెంబర్ 3, when you receive the blessing, you become great.
నువ్వు గొప్పవాడు అవుతావు. నేను మొదటి మాట ఏం చెప్పానంటే ఆశీర్వాదం అనగా దేవుని సన్నిధిని కలిగి జీవించుట, హ్యావింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నెంబర్ 2, ఆశీర్వాదం అనగా మల్టిప్లికేషన్, వృద్ధి చెందుట, దట్ యు మల్టిప్లై. అమ్మ, మిమ్మల్ని గూర్చి దేవుడు కనిన కల, మిమ్మల్ని గూర్చి దేవుడు కలిగిన ఆలోచన ఏంటంటే మీరు వృద్ధి చెందాలి. ఆ మాటకి ఎవరు ఆమెం చెప్తారు? ఏమన్నా చూశాను, ఇక అయిపోయింది, ఇందాక అయిపోయింది. గాడ్ వాంట్స్ టు ఇంక్రీజ్ యూ. మీరు వృద్ధి చెందాలి. మీ సంగతి నాకు తెలియదు, నేను వృద్ధి చెందాలనుకుంటున్నా, నేను విస్తరించాలనుకుంటున్నాను. కమ్ ఆన్, హల్లెలూయా. నో, అది ఏ ఏరియా అయినా అవ్వచ్చు. అండ్ నెంబర్ త్రీ ఆశీర్వాదం అనగా ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. హీ విల్ మేక్ యూ గ్రేట్. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక, అతనికి చాలా పెద్ద కంపెనీ ఉంది గనుక గొప్పవాడాయను, అతనికి చాలామంది అధికారులు తెలుసు గనుక గొప్పవాడాయను. కమాన్, అదేనా ఉంది 12వ వచనంలో. అతనిది పెద్ద కులము గనుక గొప్పవాడాయను. కమాన్, ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. అతనికి విస్తారమైన భూములు ఉన్నాయి గనుక గొప్పవాడాయను. అతడు జ్ఞానవంతుడు గనుక గొప్పవాడాయను. కమాన్, అతడు హార్వర్డ్లో చదివాడు గనుక గొప్పవాడాయను. కమాన్, మరి ఎందుకు గొప్పవాడయ్యాడు? యెహోవా అతనిని కమాన్, ఎందుకు గొప్పవాడయ్యాడు చెప్పాలి? ఎందుకు గొప్పవాడయ్యాడు? యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు he became great. సో యెహోవా ఆశీర్వాదము నిన్ను గొప్పవానిగా చేస్తుంది. హల్లెలూయా. Now continue reading. Now verse 13, 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. మీకు ఈ మాటలు మీరు గొప్పవాడవటం కాదు, మిక్కిలి గొప్పవాడగు వరకు. క్రమక్రమముగా. Are you in for this kind of blessing? Come on, hallelujah. ఇటువంటి ఆశీర్వాదమును చూడాలనుకుంటున్నారా? You have to listen to this message very carefully. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చును. హల్లెలూయా. నేను అదే మాట చెప్పాను, ఇంక్రీజ్ అండ్ మల్టిప్లికేషన్. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ డిక్షనరీలన్నీ ఎదురుపెట్టుకొని ఒకవేళ ఉంటే, మీరు మంచి స్టూడెంట్స్ అయితే, మిక్కిలి అన్న మాటకు ఉన్న పర్యాయ పదాలు చదువుకోండి. మిక్కిలి అన్న మాటకు ఉన్న ఆ అర్థములు చదవండి. మిక్కిలి గొప్పవాడగు వరకు అంటే తన శక్తికి సామర్థ్యమునకు మించి గొప్పవాడగుటకు. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చును. హల్లెలూయా. నాట్ జస్ట్ ఎన్ ఓవర్ నైట్ increase, not just an overnight multiplication, not just an overnight prosperity, కానీ అతడు క్రమక్రమముగా వృద్ధి చెందుతూ వచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నీవంటే పడని వాళ్ళ గురించి కాదు నువ్వు కంగారు పడాల్సింది. నా మాట వింటున్నారా? నిన్ను చూసి అవమానపరిచే వారి గురించి కాదు నువ్వు కంగారు పడాల్సింది. ఎప్పుడు చూసినా నిన్ను చూసి నెగిటివ్ మాట్లాడే వాళ్ళ గురించి కాదు కంగారు పడాల్సింది. నిన్ను గురించి గాసిప్ చేసే వారి గురించి కాదు నువ్వు కంగారు పడాల్సింది. నీ ఆఫీస్లోనో నీ బిజినెస్లోనో నీతో పోటీ పడే వారి గురించి కాదు నువ్వు కంగారు పడాల్సింది. యెహోవా ఆశీర్వాదము వారిపైన ఆధారపడి లేదు. మనుషుల అభిప్రాయం మీద యెహోవా ఆశీర్వాదం ఆధారపడి లేదు. నీవంటే నచ్చని వారిపైన యెహోవా ఆశీర్వాదము ఆధారపడి లేదు. ఆయనను దీవించాలనుకున్న ఆలోచన నీ శత్రువులపైన ఆధారపడి లేదు. నిన్ను వృద్ధి చెందించాలన్న ఆలోచన నీ చుట్టుప్రక్కల ఉన్న మనుషుల యొక్క మాటలపైన ఆధారపడి లేదు. నీవు కంగారు పడవలసింది ఏదైనా ఉందంటే నీ నోటిని గురించి కంగారు పడాలి.
నేను నీవు శపించుకుంటావేమో కంగారు పడాలి. You should be worried about you cursing yourself. No angel in heaven, no demon in hell can stop your prosperity. నీ వృద్ధిని పరలోకమున్న దూత గాని నరకములో ఉన్న దయ్యము గాని ఆపలేదు. ఎందుకని? అది క్రీస్తు రక్తము చేత కొనబడినది గనుక. కానీ ఒక్కరు ఆపగలరు, నీ నోరు ఆపేయగలదు. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు, మిక్కిలి గొప్పవారు అవ్వాలనుకున్న వాళ్ళు, I'm telling you, follow these instructions from the word. మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. హల్లెలూయా. And verse 14, 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు, అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగినందున, దాసులు గొప్ప సమూహమును కలిగినందున, ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. Come on, hallelujah. Now this is the blessing of Abraham. మన కీ టెక్స్ట్ ఏంటి? ఈరోజు చదివిన వాక్య భాగం ఏంటి? పేతురు మొదటి పత్రిక 3:9. మీరు తీయకుండా చెప్పాలి ఈ పాటికి. మీరు ఆశీర్వాదమునకు వారసులవుటకు, ఐఎమ్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్. ఏంటి ఆ బ్లెస్సింగ్? నేను మిక్కిలి గొప్పవాడగి అయ్యేది నేను స్వతంత్రించుకోవాలి. కమాన్. నేను క్రమముగా వృద్ధి చెందేది నేను స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. నేను యెహోవా ఆశీర్వాదమును స్వతంత్రించుకోవాలనగా నేను విస్తరించుట అనేది నేను స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు పిలిచాడు మనల్ని. There are 3 ways to to become great. గొప్పవారు అవటానికి 3 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గము, ఒక వ్యక్తి గొప్పవాడికి ఎలా అవ్వగలడు అంటే అతడు గొప్పవాడుగా పుట్టుండాలి. హీ షుడ్ బి బోర్న్ గ్రేట్. సామెత ఉంటుంది కదా, గొప్ప వాళ్ళే పుడతారని. అవునా కదా? టాక్ టు మీ. ఎస్ ఆర్ నో? అందరూ వెలుగుగానే ఉన్నారా? మొదటి మార్గం ఏంటంటే ఒక వ్యక్తి గొప్పవాడు అవటానికి గొప్పవాడుగా పుట్టాలి. హీ షుడ్ బి బోర్న్ గ్రేట్. అండ్ నెంబర్ 2, రెండవ మార్గం, ఒక వ్యక్తి గొప్పవాడు అవటానికి అతనికి ఆ గ్రేట్నెస్ ఇంపార్ట్ చేయబడాలి, ఆ గొప్పతనము ప్రసాదించబడుతుంది. కమాన్, ఆమేన్. అర్థమవుతుందా? అండ్ నెంబర్ 3, గొప్పవాడిగా అయ్యే 3వ మార్గం ఏంటంటే ఆ గొప్పతనమును అచీవ్ చేయాలి. అచీవింగ్ గ్రేట్నెస్, ఆ గొప్పతనమును సంపాదించుకోవాలి. గొప్పవాడిగా పుట్టాలి, లేకపోతే ఆ గొప్పతనమును మరొకని ద్వారా ప్రసాదించబడాలి, లేకపోతే ఆ గొప్పతనమును అచీవ్ చేసుకోవాలి, సంపాదించుకోవాలి. Now these are the 3 ways for a man to become great. Come on, hallelujah. నా మాటలు అర్థమైతే బిగ్గరగా హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయం దయచేసి చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17వ వచనం నుండి. నేను నిన్ను ఆశీర్వదించి, దేవుడు అబ్రహాముతో చెప్తున్న మాట, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసిన. మరలా మల్టిప్లికేషన్. Come on, don't forget this word multiplication. Come on, hallelujah. నీ వ్యాపారము విస్తరించబడాలి. హల్లెలూయా. నీ ధనము విస్తరించబడాలి. హల్లెలూయా. Come on, నీకు దేవుడు అనుగ్రహించిన సమస్తమును విస్తరించబడాలి. God wants you to live a multiplied life. Hallelujah. అర్థమవుతుందా? నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఆ తర్వాత నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు మరియు నీవు నా మాట వినినందున. ఈ మాట పట్టుకున్నారా?
because you obeyed my word. God will test your character before he gives you the promotion. ఆయన నీకు అభివృద్ధినిచ్చే ముందు నీ గుణమును పరీక్షిస్తాడు. మరియు నీవు నా మాట వినినందున, ఈ 18వ వచనం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద అక్షరాలతో ఏదైనా పేపర్ మీద కార్డు మీద రాసి మీ అద్దం మీద అంటించుకోండి. ఎందుకంటే ఎక్కువ చూసేది అదే కనుక. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ హల్లెలూయా నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని ఏమన్నాడు తెలుసా? ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణం చేసిన యెహోవా సెలవిచ్చాను. హల్లెలూయా. ఎలా ప్రమాణం చేశాడు చెప్పాలి? ఎలా ప్రమాణం చేశాడు? హీ స్వోర్ బై హిమ్సెల్ఫ్. నా తోడని ప్రమాణం చేశాడు. నా తోడు అంటే చాలా భయంకరమైన మాట. ఆయన తన ప్రాణమును పణముగా పెట్టేశాడు. ఎవరైనా ఒక గొప్పవాని తోడు ప్రమాణం చేస్తే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తిత్వం, ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం, ఆ వ్యక్తి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఆ వ్యక్తి తోడు ప్రమాణం చేయబడితే ఆ వ్యక్తిని బట్టి ఆ ప్రమాణం ఏమాత్రము నెగేట్ అవ్వదు, అనమాట క్యాన్సిల్ అవ్వదు. అది విఫలం అవ్వటానికి వీలు లేదు. సో దేవుడు అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు గనక అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహాము నీవు నా మాట వినినందున భూలోకములోని సమస్త వంశములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయని నా తోడు అబ్రహాము, నా తోడు అంతే. ఇంకా దీన్ని మార్చేవాడు లేడు అబ్రహాము. కమ్ ఆన్, హల్లెలూయా. ఇఫ్ గాడ్ కెన్ ఫైండ్ సమ్ ఒబీడియంట్ మ్యాన్ ఇన్ దిస్ హౌస్ దిస్ మార్నింగ్, ఆయన వాక్యమునకు లోబడి, ఆయన మాటకు లోబడి, ఆయన మాటను విని ఆయన వాక్యమును అనుసరించే ఒక వ్యక్తి ఈ ఉదయ కాలమున ఈ స్థలముందు దేవుడు కనుగొనగలిగితే అబ్రహాముతో చేసినట్లుగా నీతో కూడా అంటున్నాడు, నా తోడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. నా తోడు నిన్ను విస్తరింపజేస్తున్నాను. హల్లెలూయా. నా తోడు నీ వలన సమస్త వంశములు దీవించబడతాయి అంటే ఇంక ఎవడు దాన్ని మార్చలేడు. కమ్ ఆన్, హల్లెలూయా. మార్కెట్ కాదు కదా, ప్రతికూల పరిస్థితి కదా. అతడు కరువులో విత్తనము వేసి, కరువు మధ్యలో విత్తనము వేసి అన్ని పొలములు ఎండిపోతుంటే ఇతని ఒక్క పొలములోనే మొలకలు వచ్చి, ఇతను ఒక్క పొలములోనే పంట వచ్చి, ఇతను ఒక్కటే వృద్ధి చెందుతుంది. కారణం ఏంటంటే దేవుడు అన్నాడు, నా తోడు నిన్ను విస్తరింపచేస్తానని ప్రమాణం చేశాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి. సో అందుకనే ద కాన్ఫిడెన్స్ దట్ వీ కెన్ క్యారీ, ఈ భయంకరమైన అన్సర్టైనిటీ ఉన్న ఈ ప్రపంచంలో, అస్థిరముగా ఉన్న ఈ ప్రపంచంలో నీకు ధైర్యమునిచ్చేది ఏంటంటే దేవుడు నీతో ఉన్న ఆ సన్నిధి, ఆ మాటకు నీవు చూపే విధేయత. దేవుడు అంటున్నాడు, అబ్రహాం నా తోడని నీకు ప్రమాణం చేస్తాను, నా తోడని నీకు ప్రమాణం చేస్తాను అబ్రహాం. నిశ్చయముగా నేను విస్తరింపచేస్తాను అబ్రహాం. నీవు నా మాట విన్నావు గనుక నా తోడని నీకు ప్రమాణం చేస్తాను అబ్రహాం. ఆశీర్వాదము అంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం యొక్క ఆశీర్వాదం అంటే నెంబర్ 1 గాడ్ బీయింగ్ విత్ యూ, దేవుడు నీకు తోడై ఉండుట. ఆశీర్వాదం అంటే నెంబర్ 2 మల్టిప్లికేషన్, నువ్వు విస్తరించుట, వృద్ధి చెందుట. నెంబర్ 3 ఆశీర్వాదం అనగా యు బికమింగ్ గ్రేట్, నీవు గొప్ప వ్యక్తిగా మార్చబడుట. కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చాలా సింపుల్గా ఉంటారు కానీ వారు వస్తే వారి ప్రెజెన్స్ ఫీల్ అవ్వచ్చు. వారు వస్తేనే ఆటోమేటిక్గా గౌరవించేస్తారు ఆ వ్యక్తులని. ఎందుకని? ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ దట్ ద పీపుల్ క్యారీ. కమాన్. కొంతమంది చెప్పుకుంటే కూడా అర్థం కాదు, కొంతమంది చెప్పుకున్నా అర్థం కాదు. నేను తెలుసా నేను పలానా, నేను తెలుసా, అవునా, ఓకే రైట్. అట్లా ఏమి చెప్పుకోకుండా ఊరికే నిలబడితే అందరు నిలబడి గౌరవించే చెప్తున్నా ఆ గ్రేట్నెస్. కమాన్. నా మాటలు ఏమన్నా అర్థమవుతున్నాయా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బ్లెస్సింగ్.
మనం ఎందుకొరకు పిలువబడ్డాం? చెప్పాలి, ఎందుకొరకు పిలువబడ్డాం? ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్. సో మొదటిగా గొప్పవారు అవ్వాలంటే గొప్పవాడిగా పుట్టాలి. దేవుడు అది మనకు నెరవేర్చాడు. ఎలాగా? మనము క్రీస్తు ద్వారా తిరిగి జన్మించడం ద్వారా ఏం చేయబడ్డామంటే, మనము గొప్పవానికి తిరిగి జన్మించడం ద్వారా జన్మించాము గనుక మనము గొప్పవారముగా తిరిగి జన్మించాము. హల్లెలూయా. నా మాట అర్థమైందా? మీకు ఇది అర్థమవటానికి ఆది కాండము 17వ అధ్యాయానికి రండి. జెనసిస్ 17, ఆది కాండము 17వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం. ఆది కాండం 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందజేసి. నిన్ను అత్యధికముగా, చూసారా? మీరు ఈ వచనాలు చూస్తుంటే ఆమెన్ చెప్పండి. మీరు చూస్తేనే అర్థమవుతుంది. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇందాక ఇస్సాకు ఎట్లాగ అభివృద్ధి చెందాడు? ఎంత గొప్పవాడయ్యాడు? మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో ఎలా అభివృద్ధి పొందిస్తానంటున్నాడు? చెప్పాలి, ఎట్లాగ అభివృద్ధి చెందిస్తానన్నాడు? అత్యధికముగా. హల్లెలూయా. ఫర్ ఐ విల్ మల్టిప్లై యు ఎక్సీడింగ్లీ. అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పిన. వర్స్ 3, 3వ వచనం. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగచేసి నీలో నుండి జనులు వచ్చునట్లు నియమించుదును. రాజులు నీలో నుండి వచ్చెదరు. నేను నీకు నీ మాట పట్టుకోవాలి. అందరు చూస్తున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా. Come on, Devraj and Nitish, come here, stand here. Devraj and Nitish. ఆ వచ్చిన మరల చూడండి, మరల గమనించండి. మరల చదువుతున్నాను. నేను నీకును 7వ వచనం చూస్తున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. మీరందరూ బైబిల్ చూస్తున్నట్లయితే బిగ్గరగా ఆమేన్ చెప్పాలి. నేను నీకును, దేవుడు అబ్రహాముతో అంటున్నాడు. గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ అబ్రహాం. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఇంకా లౌడ్ హల్లెలూయా. నో సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అబ్రహాం. అబ్రహాం అనుకుందాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, నువ్వు అట్టే ఉండాలమ్మా. అబ్రహాముకు ముందు వచ్చేయకూడదు. సో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నాడు? అబ్రహాం చూసి, అబ్రహాము నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య. అప్పటికి ఈ సంతతి లేడు. దిస్ ఈజ్ చాప్టర్ 17. ఇంకా ఇస్సాకు పుట్టల, ఇంకా ఈ సంతతి రాలేదు. అబ్రహాం ఒక్కడే ఉన్నాడు. కమ్మని అర్థమవుతుంటే ఆమేన్ చెప్పండి. సో అబ్రహాం దగ్గరకు దేవుడు అన్నాడు, అబ్రహాము నాకును నీకును మధ్య, నీ తర్వాత నాకును నీ సంతతికి మధ్య నేను ఒక నిబంధన చేస్తున్నాను. ఏంటి ఆ నిబంధన అంటే, నిన్ను ఆశీర్వదించి అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. అబ్రహాము, నిన్ను ఆశీర్వదించి అత్యధికంగా విస్తరింపచేస్తాను. నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అని వాగ్దానం చేశానన్నాడు. నాకును నీకును మధ్య నిబంధన, నీ తర్వాత నాకును నీ సంతతికి మధ్య నిబంధన చేస్తాను అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా.
గలతీయులకు రాసిన పత్రిక స్టేజ్ దగ్గర, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలేషియన్స్ 3:16, గలతీ 3:16 చదువుతాం. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. కమాన్, హల్లెలూయా. ఇప్పుడు ఇటు చూడాలి, అబ్రహామునకు, ఆ తర్వాత ఎవరికి చెప్పాలి? నా వైపు చూసి చెప్పాలి. అబ్రహామునకు ఇంకెవరికి చేశారు? అతని సంతానమునకు ఏమి చేయబడ్డాయి చెప్పాలి? వాగ్దానములు చేయబడ్డాయి. కమాన్, హల్లెలూయా. అందరు నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి, బిగ్గరగా ఆమేన్ చెప్పండి. అందరు నా వైపు చూడండి. అబ్రహాముకు చేసిన వాగ్దానము చాలా గొప్ప వాగ్దానం. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నేను ఆశీర్వదిస్తాను అబ్రహాం, నీవు నా మాట విన్నావు కదా, భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారానే దీవించబడతాయి అబ్రహాం, నిన్ను గొప్ప చేస్తాను అబ్రహాం, నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదముగా ఉంచుతాను అబ్రహాం, అబ్రహాము నిన్ను నిశ్చయముగా విస్తరింపచేస్తాను. హల్లెలూయా. అబ్రహాము నిశ్చయముగా నువ్వు అభివృద్ధి పొందుతావు అన్నాడు. ఇప్పుడు ఈ దీవెనలన్నిటికీ కొడుకు కాబట్టి ఇతను వారసుడు. కమాన్, హల్లెలూయా. సో ఇప్పుడు ఇస్సాకుని, ఈ సంతతిని దేవుడు ఎందుకు పిలిచాడంటే ఈ ఆశీర్వాదమునకు వారసుడిగా ఉండటానికి పిలిచాడు, ఈ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి పిలిచాడు. కమాన్, హల్లెలూయా. సో ఇప్పుడు గలతీయులకు రాస్తూ పౌలు అంటున్నాడు, అబ్రహామునకును అతని సంతతికి ఏం చేయబడ్డాయి? వాగ్దానములు చేయబడెను. హల్లెలూయా. మీరు ఆ వచనాన్ని బాగా గమనించండి. నౌ లుక్ ఎట్ ద టెన్స్. అక్కడ టెన్స్ చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానములు చేయబడును. ఆయన అనేకులను గూర్చి అన్నట్టుగా, నీ సంతానమునకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టుగా నీ సంతానమునకు అనెను. హల్లెలూయా. ఆ సంతానము క్రీస్తే అన్నాడు. హల్లెలూయా. కమాన్, ఎలావుడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నేను ఇస్సాకు అనుకున్నాను, కానీ పౌలు ఒక కొత్త ప్రత్యక్షత తీసుకొచ్చాడు. ఇస్సాకు కాదు, ఇస్సాకే, కానీ ఇస్సాకు కాదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి అబ్రహాముతో ఆయన వాగ్దానం చేసినప్పుడు, అతడు అబ్రహాము సంతతో వాగ్దానం చేసినప్పుడు అతను ఎవరితో చేశాడంటే ఆ సంతానమైన క్రీస్తుతో చేశాడు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? సో ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అబ్రహాము ఎదుట నిలబడి, అబ్రహాము, నాకును నీకును మధ్య నిబంధన, నాకును నీ సంతానమునకు మధ్య నిబంధన. ఇప్పుడు అబ్రహాము టైం అయిపోయింది. అబ్రహాము టైం అయిపోయి లోకమును విడిచి వెళ్ళిపోయాడు. అప్పుడు యాక్చువల్ సంతానమైన ఇస్సాకు వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మనందరిని చూశాడు, ఆశీర్వాదమునకు పాత్రులుగా ఎలా చేయాలో ఆలోచించాడు. ఆలోచించి ఆయన అబ్రహాము సంతానముగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు కొడుకువైతే చాలు దీవెన నీకు వచ్చేస్తుంది, కొడుకువైతే చాలు మీ నాన్న ఆస్తి నీకు వచ్చేస్తుంది. కమాన్, హల్లెలూయా. అందుకని కొడుకు పేరేంటి? కాదు కాదు, అక్కడ క్రీస్తేలేండి, మీరు కంప్లీట్ స్పిరిచువల్లోకి వెళ్ళిపోయారు. వారసుడు, కొడుకంటే వారసుడు. కమాన్. కూతుర్లు బాధపడబాకండి, మీరు కూడా వారసులే. నాకిద్దరు కూతుర్లు ఉన్నారు. నువ్వు కొడుకు అయితే చాలు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దేవుడు ముందే చెప్పేశాడు కదా మరి. అందుకని ప్రమాణం అంటే అర్థం ఏంటంటే ప్రాణమును పణముగా పెట్టుట. ఆ ప్రమాణం ఎప్పుడు బ్రేక్ అయ్యిద్ది అంటే ప్రాణం పోతేనే బ్రేక్ అయ్యిద్ది. ఆయన ప్రాణం పోయే అవకాశం లేదు. ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన యుగయుగములు జీవించువాడు, ఆయన ఉన్నవాడు, ఉండుననువాడు, రాబోవునువాడు ఆయన. హల్లెలూయా. నా మాట అంటే అర్థమవుతుందా? సో కాబట్టి ఆయన చెప్పేశాడు ఆ రోజు అబ్రహాము యొక్క విధేయతకి చలించిపోయి తండ్రి చూశాడు, అబ్రహాము, నువ్వు నా మాట విన్నావు గనుక నీకొక్కడైనా నీ కుమారుని తీసుకొని వచ్చి నా మాట విని లోబడి, ఆదివారం నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా నువ్వు నన్ను గణపరిచి మందిరానికి వచ్చావు గనుక, నా మాట విని సమయమునకు మందిరంలో కనపడ్డావు గనుక, నా మాట విని నా బలలో చేయి వేస్తున్నావు గనుక, నన్ను ప్రాధాన్యంగా నువ్వు చేసుకున్నావు గనుక, నన్ను ప్రయారిటైజ్ చేసుకున్నావు గనుక, నన్ను గణపరిచావు గనుక అబ్రహాము, నీవు నా విషయానికి వచ్చేసరికి అన్ని ప్రక్కన పెట్టి నన్ను, నా సన్నిధినే నీవు ప్రధానముగా ఎంచుకున్నావు గనుక అబ్రహాము, నీవు నా మాట వినినందున భూలోకంలోని సమస్త వంశములు నీ వలనే దీవించబడతాయి అబ్రహాము. నీకొక స్థాయిని, నీకొక స్థితిని నిర్ణయించేశాను అబ్రహాం. ఇప్పుడు చెప్పేశా, అబ్రహాం చూస్తే చచ్చిపోయాడు. చెప్పేశా, ఇస్సాకు చూస్తే చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఎట్లాగా? వీరిద్దరు చచ్చిపోయిన తర్వాత భూమి యొక్క సమస్త వంశములు ప్రభువు రాకడ వరకు ఆ భూమిలో ఉన్న సమస్త వంశములు దీవించబడేది ఎలాగా? అందుకని ఆయన అబ్రహాము సంతానముగా తన కుమారుణ్ణి పంపించాడు. కమాన్, హల్లెలూయా.
నా ద సేమ్ వర్డ్స్, అదే వచనం. నేను ఇంకా గలతీ పత్రిక 3వ అధ్యాయంలోనే ఉన్నా, 16వ వచనంలోనే నీ సంతానమునకు అనను. ఆ సంతానము ఏమై ఉన్నారు చెప్పండి? ఆ సంతానం ఎవరు? క్రీస్తు. వర్స్ 28, 28వ వచనం. గలతీ 3:28లో ఉన్న 28వ వచనం. అమ్మా, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసు క్రీస్తు నందు, మీరు మీ బైబిల్ చూస్తుంటే ఆమెను చెప్పాలి. యేసు క్రీస్తు నందు మీరందరూ చెప్పాలి. ఎవరందరూ చెప్పాలి? ఎవరందరూ? మేమందరము. చెప్పండి, ఎవరందరూ? ఆ రోజుల్లో ఉన్న గొడవ ఏంటంటే యూదుడని గ్రీసు దేశస్థుడని వాళ్ళని వీళ్ళని. మేము మోషే ధర్మశాస్త్రం చేసేవాళ్ళని ఒకడంటాడు, అబ్రహాం సంతానం అని ఒకడంటాడు. ఇలాగంటా ఉంటే అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఒక ప్రత్యక్ష తీసుకొచ్చాడు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు. కమాన్, కూతురులందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు స్త్రీ అని లేదు. క్రీస్తునందు మీరందరూ ఏమై ఉన్నారు చెప్పాలి? ఏకమై ఉన్నారు. కమాన్, హల్లెలూయా. వర్స్ 29, 29వ వచనము. మీరు క్రీస్తు సంబంధులైతే. ఎవరైనా ఉన్నారా క్రీస్తు సంబంధులు? ఎవరైనా ఉన్నారు ఇక్కడ? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు కమాన్ షౌట్ అలౌడ్ హల్లెలూయా. తిరిగి జన్మించిన వారు హల్లెలూయా. రక్షించబడి బాప్తిసం తీసుకున్న వారు హల్లెలూయా. మీరు క్రీస్తు సంబంధులైతే, నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. ఈ వచనాన్ని గమనించాలి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి ఆ వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. Come on, hallelujah. Loud hallelujah. ఇంకా బిగ్గరగా hallelujah. సో దేవుడు ఆ రోజున అబ్రహాము ముందు నిలబడి, అబ్రహాము నాకును నీకును మధ్య, నాకును నీ తర్వాత నీ సంతతికి మధ్య దీన్ని నిత్య నిబంధనగా స్థిరపరుస్తున్నానని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ మరొక వ్యక్తితో నిబంధన చేశాడు. ఆ క్రీస్తులో ఉన్న నీతో నాతో నిబంధన చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన అనేకుల గురించి అన్నట్టుగా నీ సంతానములకు అనలేదు, నీ సంతానమునకు అన్నాడు. సో ఆయన అబ్రహామునకును అతని సంతానం, ఆ సంతానము క్రీస్తే. ఇప్పుడు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. కమాన్, వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అభివృద్ధి నీ వారసత్వము, నిశ్చయముగా అభివృద్ధి చెందుట నీ వారసత్వము. కమాన్, greatness is your inheritance. Come on, hallelujah. Multiplication is your inheritance. Come on, hallelujah. నువ్వు మిక్కిలి గొప్పవాడొకట నీ వారసత్వము, నువ్వు అత్యధిక అభివృద్ధి చెందుట నీ వారసత్వం అయి ఉన్నది. Come on, hallelujah, hallelujah, hallelujah. నీ చుట్టూ పరిస్థితులు బాగోకపోయినా నిన్ను బట్టి పరిస్థితులు బాగుపడటం నీ వారసత్వం అయి ఉన్నది. Come on, give them a big hand. Hallelujah. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మనం దేని కొరకు పిలువబడ్డాం? దేని కొరకు పిలువబడ్డాం చెప్పాలి? దేని కొరకు పిలువబడ్డాం? ఆశీర్వాదమునకు. We are called to inherit the blessing of Abraham. బ్లెస్సింగ్ అన్న మాటకి బిబ్లికల్ మీనింగ్ ఏంటంటే ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే, నేను తెలుగు నిఘంటువులు ఎతుకుతున్న, నాకు సాటిస్ఫైడ్ మాట దొరకల, కానీ నాకు కనపడిన మాట చెప్తా. తెలుగు డిక్షనరీలో నాకు కనపడిన మాట ఏంటంటే సాధికారత అన్న మాట కనపడింది. ఇంకొక దగ్గర నాకు వేరే వెబ్స్టర్స్లో చూస్తున్నప్పుడు ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ అన్నమాట, పుట్టించగలిగిన సామర్థ్యం అన్నమాట. మరొక దగ్గర నాకు కనపడిన మాట ఏంటంటే సంపూర్తి చేయగలిగిన సామర్థ్యం అనుంది. నా బ్లెస్సింగ్ అంటే ఎంపవర్మెంట్. యు ఆర్ ఎంపవర్డ్ టు డూ సంథింగ్. ఆశీర్వాదం అనగా నీవు గొప్ప కార్యములు చేయుటకు నీవు సామర్థ్యం అనుగ్రహించబడి ఉన్నది నీకు. హల్లెలూయా. నాకు దేవుడు ఇంకొక మీనింగ్ ఇచ్చాడు దేవుని వాక్యంలోంచి. బ్లెస్సింగ్ అంటే నాట్ జస్ట్ రిసీవింగ్. ఆశీర్వాదం అంటే కేవలం పొందుకోవటమే కాదు, ఆశీర్వాదం అంటే కీపింగ్ కూడా, కోల్పోకుండా కాపాడుకోవటం. నీ పైన దీవెనుంటే సంపాదించడానికి అందరు సంపాదిస్తారు, కానీ దీవెన ఉన్నవాడు సంపాదించుకున్నది నిలబెట్టుకుంటాడు. నువ్వు సంపాదించుకున్నది కోల్పోకుండా, వృధా అవ్వకుండా, పాడవకుండా, నేలపాలు కాకుండా అది నీకు భద్రపరచబడుతుంది నీ పైన ఆశీర్వాదము ఉంటే. కమ్ ఆన్, హల్లెలూయా. You will not lose anything. Come on, hallelujah. Now blessing is an empowerment. A blessing, may the Holy Spirit open your eyes to understand.
నువ్వు వృద్ధి చెందాలి. ఎందుకని? నీ పైన ఆశీర్వాదం ఉంది. నేను ఆశీర్వాద కుమారుడను. నేను ఆశీర్వాదం. మా నాన్న ఎవరంటే ఆశీర్వాదం. కమాన్ కదా, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం మనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం దయచేసి చూడండి. హీబ్రూస్ చాప్టర్ 6. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 6 13వ వచనం నుండి చదువుదాం. హెబ్రీ పత్రిక 6:13. మీరందరూ నాతోనే ఉన్నారండి? ఆర్ యు ఆల్ విత్ మీ? హెబ్రీ 6:13. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనుక. తన తోడని ప్రమాణము చేసి, అమ్మ నువ్వు రెండు కలిపి చదవాలి. చేయలేకపోయానంటే పోయాడు అనుకుంటాం. తన తోడని ప్రమాణము చేసి, తన తోడని ప్రమాణము చేసినప్పుడు నేను నిన్ను ఆశీర్వదింతును. అమ్మ మరల ఒకసారి చదువు. 14 మరల చదువు. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించెదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. హల్లెలూయా. సేమ్ ఆదికాండంలో జరిగిన సంఘటన పౌలు మరలా హెబ్రీలతో మాట్లాడుతున్నాడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తన తోడని ప్రమాణం చేశాడు. తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాడు. తన తోడని ప్రమాణం చేసి ఏమని ప్రమాణం చేశాడు? నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను విస్తరింపచేతునని చెప్పాను. చదువు వర్స్ 15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. He believed that word. అతడు ఆ మాట నమ్మి వాగ్దాన ఫలం పొందాడు. వర్స్ 16 16వ వచనం. మనుషులు తమకంటే గొప్పవాని తోడని ప్రమాణము చేతురు. వారు ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయనది ప్రమాణమే. మీరు పట్టుకోవాల్సిన రెండు మాటలు వాగ్దానము, ప్రమాణము. రెండు ఒకటే అనుకుంటారు. కాదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ నౌ. ప్రామిస్ అండ్ ఓత్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. వాగ్దానం అంటే నువ్విచ్చే మాట, ప్రమాణం అంటే ఆ మాట ఇచ్చిన వ్యక్తి. ఇట్ టాక్స్ అబౌట్ ద పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రామిస్. అందుకనే పెండ్లిలో జరిగేది ఏంటంటే ఓత్, ప్రమాణములు జరుగుతాయి. ఎందుకని? వారిద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు దాంట్లో. ఆ ప్రమాణము అంటే ఏ వ్యక్తి అయితే వాగ్దానము చేస్తున్నాడో ఆ వ్యక్తి తన ప్రాణమును పణముగా పెట్టి వాగ్దానం చేస్తాడు. అంటే ఈ మాట తప్పితే నేను చచ్చినట్టే. అంటే నేను చచ్చిన మాట తప్పును అంటారు కదా చాలామంది. నో, దట్స్ కాల్డ్ ఓత్. మనుషులు నేను చదువుతున్నాను బాగా గమనించిన 16వ వచనం. మనుషులు తమకంటే గొప్పవాడు తోనని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదాంశమును పరిష్కారము చేయునది ఏంటి చెప్పండి? ప్రమాణం. నువ్వు చాలా వాగ్దానాలు చేసావు, అది కాదు. ప్రామిసరీ నోట్ ఉందా? అది ప్రమాణం. సో ఆ వివాదాంశంలో ఆర్గ్యుమెంట్ అంతటిని సెటిల్ చేసేది ప్రమాణం. ఓకే, నువ్వు చెప్పావా, నువ్వు ప్రమాణం చేసావా, ఓకే ఆయన తోడని ప్రమాణం చేసావా, ఓకే మధ్యలో ఇతను గ్యారంటోర్ అంటారు కదా, షూరిటీ అంటారు కదా, ఆ వ్యక్తి ఉంటే ఓకే రైట్, పరిష్కారం అయిపోయింది. వర్స్ 17 17వ వచనం చూడండి, బాగా గమనించండి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానము దృఢపరచను. హల్లెలూయా. చాలా పెద్ద వచనం కానీ బ్యూటిఫుల్ వచనం. నేను రెండు మాటలు అక్కడ హైలైట్ చేస్తాను. నెంబర్ 1, మొదటి మాట అక్కడ చెప్పిన విషయం ఏంటంటే అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులు అన్నాడు. 2 things అన్చేంజబుల్. అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు. ఏంటా రెండు సంగతులు అంటే వాగ్దానము, ప్రమాణము. ఈ రెండు మార్చలేనివి. కమాన్ హల్లెలూయా. ఈ రెండు నిశ్చలమైనవి. కమాన్ హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే వాగ్దానమునకు వారసులైన మనకు నిశ్చల
నిశ్చయముగా కనపరచవలనని అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి ఆయన మనకు ధైర్యము కలుగ చేయటానికి. కమాన్, హల్లెలూయా. లాస్ట్ మాట అందరం కలిసి చదువుదాం. మనకు అన్న మాట దగ్గర నుంచి అందరం కలిసి చదువుదామా? మీ బైబిల్లో ఆర్ ఇక్కడ స్క్రీన్ పైన నాతో కలిసి 1 2 3 గో. మనకు ధైర్యము కలుగునట్లు మీరే చదవాలి. మరలా చదువుదాం. మరలా చదువుదాం. మనకు ఆయన వాగ్దానం ఇచ్చి వదిలేలా, వాగ్దానం ఇచ్చి మనకు ధైర్యం కలగటానికి ప్రమాణము చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎలా ప్రమాణం చేశాడు? నా తోడు. He swore by himself. అదే ధైర్యం. కమాన్, హల్లెలూయా. నా మాటలు ఏమైనా అర్థమవుతున్నాయా? ఆయన కలువరి శిలువలో ఆయన మరణము చెందుట మన కొరకు, ఆయన మన కొరకు చనిపోవుటే మనకు చేసిన ప్రమాణము. వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఎలా నిశ్చయపరిచాడు. నేను చేసిన వాగ్దానం నమ్మలేకపోతున్నావా? నేను చేసిన వాగ్దానం గురించి సందేహం ఉందా? అయితే ఇది చూడు, నీ కొరకు నా రక్తమును కార్చేసాను. అదే నిశ్చయత. I have become your guarantor. I have become the surety. నేనే ఆ గ్యారంటోర్గా, నేనే ఆ షూరిటీగా ప్రమాణము చేసి సిలువలో, ఆయన సిలువ మరణమే మనకు చేయబడిన ప్రమాణము. అందుకని యెషయా రాస్తూ అన్నాడు, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించాడు, నిశ్చయముగా మన వ్యసనములను వహించాడు, ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత నొందితిమి. ఆయన సమాధానార్థమైన శిక్ష, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమై. ఎందుకని ఈ మాటలన్నీ చెప్పాడు? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. నీ క్షమాపణ, నీ యొక్క స్వస్థత, నీ యొక్క విడుదల, నీ ఆశీర్వాదము, నీ మల్టిప్లికేషన్, నీవు గొప్ప చేయబడట సమస్తము కూడా ఆయన మరణము ద్వారా నీకు ప్రమాణము చేయబడింది. సువార్త అంతా కూడా వాగ్దానం అయితే, సిలువలో ఆయన మరణము ఆ వాగ్దానమును దృఢపరిచే ప్రమాణమై ఉన్నది. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి. అందుకనే ఆ రోజున అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన తర్వాత, నీవు నా మాట వినినందున నీవు నాకు భయపడ్డావు గనక భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా దీవించబడతాయని దేవుడు ఆ రోజున ఆ వాగ్దానం చేసి ఆయన ప్రమాణంతో స్థిరపరిచాడు. ఎలాగా? ఇస్సాకుకు బదులుగా పొటేలు కొమ్ములు తగులుకుని ఒక పొటేలును ఆ పొదల మధ్యలో చూపించి దాన్ని తీసుకొని వచ్చి బలి-అర్పించమన్నాడు. అది తీసుకొచ్చి బలి-అర్పించాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. Hallelujah. You understand what I'm speaking? Look at the cross. Look at the bleeding Jesus. Look at the bleeding feet. Look at the bleeding body. ఇప్పుడు మీరు ప్రభు బలలో చేయవేశారు కదా. The communion, it is an oath. ప్రభు బల ఎందుకు? అది నిశ్చయత, నీకు ధైర్యమును కలిగించే నిశ్చయత. నా పాపములు క్షమించబడ్డాయి అన్న నిశ్చయత, నా రోగము స్వస్థపరచబడింది అన్న నిశ్చయత, నేను నిశ్చయముగా వృద్ధి చెందుతాను అన్న నిశ్చయత, నిశ్చయంగా నా పక్షంగా ఉన్నాడన్న నిశ్చయత. ఆయన మనకు ధైర్యము కలుగుటకు. కమ్ ఆన్, హల్లెలూయా. మనకు ధైర్యము కలుగుటకు. చెప్పాలి, ఏమి కలుగుటకు? మనకు ధైర్యము కలుగుటకు ఆయన ప్రమాణము చేసి వాగ్దానమును. ఇప్పుడే ఆ ప్రమాణం చూశారు మీరు. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని, ఇది మీ కొరకు ఎందుకు విరవబడ్డావు? ప్రమాణం చేస్తున్నా. ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలన నేను క్రొత్త నిబంధన, మనుషుల పాప పరిహారము నిమిత్తం చిందించబడి. ఎందుకు రక్తమును చిందించో? ప్రమాణం చేస్తున్నా, నేను నీతో ఉంటానని, నిన్ను విడిచిపెట్టనని, నిన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను విస్తరింప చేస్తానని, నిన్ను గొప్పవాణిగా చేస్తానని, నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానని. ఐఎమ్ మేకింగ్ ఎన్ ఓత్ త్రూ మై బ్లడ్. అన్న మాటలు అర్థమవుతున్నాయా? కమ్ ఆన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. వర్స్ 18, 18వ వచనం చూడండి. నేను 2 వచనాలు చదివి ముగించేస్తాను. ఈ నిరీక్షణ నిశ్చలమును మన ఆత్మకు లంగరు వలె ఉండి, నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించింది. వర్స్ 20. ఈ మాట గమనించండి. నిరంతరము, మీరందరూ మీ బైబిల్ చూస్తుంటే ఆమేన్ చెప్పండి. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. హల్లెలూయా.
ఏ హల్లెలూయా అండి ఇది. కమ్ ఆన్, హల్లెలూయా. నీ పక్షంగా తండ్రి ఎదుట జడ్జి దగ్గర నీ పక్షంగా ఒక ఆయన నిలబడ్డాడు. నీకు చేయబడిన వాగ్దానములను నిశ్చయము చేయటానికి, నీకు ధైర్యము కలుగు చేయటానికి. అతి పరిశుద్ధ స్థలంలోనికి నీకు నాకు ప్రవేశం లేదు. మన అవిధేయతలను బట్టి, మన పాపములను బట్టి, మన యొక్క భయంకరమైన స్థితిని బట్టి. కానీ మన పక్షముగా, నాకు ఆ మాట చాలా ఇష్టం, నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు, కమ్ ఆన్, హల్లెలూయా, అందులోనికి మనకంటే ముందుగా మన పక్షముగా ప్రవేశించాడు. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. ఎందుకు? మనకు ధైర్యాన్ని ఇవ్వటానికి. నా ఈ మెల్కీసెదకు, నేను వచ్చిన చదువుతుంటే నేను ఐ బిగాన్ టు స్టడీ. మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రవేశించడం ఏంటి అంటే, మెల్కీసెదకు ఒక క్రమం ఉంది. మీరు నాతోనే ఉన్నారా? కమ్ ఆన్, హల్లెలూయా. మీరు అందరు ఎట్లా ఉన్నారు? నేను సూట్ వేసుకున్న, టై కట్టుకున్న, పైన ఏసీలు పని చేయట్లా, తడిచిపోయి ఉన్నాను నేను. వింటున్నారా? వాక్యం వింటున్నారా? బాగా వినాలి. అబ్రహాంకి చేసిన ఆశీర్వాదం నేను మరలా రిపీట్ చేయట్లా, అంటాను కానీ రిపీట్ చేస్తా. నేను అత్యధికంగా ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను గొప్ప చేస్తానన్నాడు, అన్నాడా లేదా? నీ నామమును గొప్ప చేస్తానన్నాడు. నీ సంతతి ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ వాగ్దానమునకు ఇస్సాకు వారసుడయ్యాడు. కానీ దేవుడు అన్నాడు, ఇస్సాకే కాదు, క్రీస్తులో ఉన్న మనందరము కూడా వాగ్దానమునకు వారసులై ఉన్నాం. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. అబ్రహాము ఇంట్లో 318 మంది పనోళ్ళు ఉన్నారు. 318 విస్తారమైన గొర్రెలు, మందులు, గొడ్లు. నా మాట వింటున్నారు? కమాన్, ఎలా కూడా, హల్లెలూయా. భూమి నిలుచుంత వరకు అబ్రహాము నీవే విశ్వాసులకు తండ్రి, నీ ద్వారా సమస్త వంశములు దీవించబడింది. దేవుడు వాగ్దానం చేసి దాన్ని దృఢపరచడానికి, ధైర్యాన్ని ఇవ్వటానికి ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం మన కోసం చేశాడు. ఎలాగ? కల్వరి శిలువలో మరణించి, కమాన్, హల్లెలూయా, చేసి ఆయన ఏం చేశాడంటే, మెల్కీసెదకు క్రమము చొప్పున, వినాలి, ఎవరు చొప్పున చెప్పాలి, దేని చొప్పున? మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు ముందుగా వెళ్ళిపోయాడు. అంటే మెల్కీసెదక్ అని చదవగానే నేను కంటిన్యూగా చదవటం స్టార్ట్ చేశాను. 6వ అధ్యాయము 7వ అధ్యాయం. నౌ కమ్ టు చాప్టర్ 7. వాట్ ఈజ్ మెల్కీసెదకు క్రమం? మెల్కీసెదకు క్రమం ఏంటి? 7వ అధ్యాయంలో ఉన్నారా? మీరందరూ నాతోనే ఉంటే ఆమె చెప్పండి. మొదటి వచనం నుండి చదువుదాం. 7వ అధ్యాయం మొదటి వచనం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని, అంటే ఒకడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించాడు. చదవమ్మా. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు, ఆశీర్వదించిన వానికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. కమాన్. ఆ షాలేము రాజు, కమాన్. ఇంకా మహోన్నతుడు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. కమాన్, హల్లెలూయా. మెల్కీసెదకును గురించి ఒక 4, యాక్చువల్గా మెల్కీసెదకు క్రమము చొప్పున అన్నమాట హెబ్రీ పత్రికలో 7 సార్లు కనిపిస్తుంది. కానీ మెల్కీసెదకు గురించి ఎక్కువ రాయబడలా. ఒకే ఒక చోట మెల్కీసెదకు గురించి రాయబడింది, ఈ అధ్యాయం, ఈ వచనాల్లోనే. ఏమని రాయబడింది బాగా గమనించండి. మెల్కీసెదకు ఎవరంటే షాలేము రాజు, మహోన్నతుడైన దేవుని యాజకుడు, అంతేనా రాయబడి ఉంది. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదకు, అతని పేరుకు అర్థం ఏంటంటే నీతికి రాజు అని అర్థము. ఆ తర్వాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. కమాన్, హల్లెలూయా. ఈ మాటలన్నీ ఎవరి గురించి అయినా చెప్పబడినట్లుగా మనకు అనిపిస్తుందా? క్రీస్తు గురించి చెప్పబడ్డాయి. ఆయన షాలేము రాజు, ఆయన సమాధాన రాజు, ఆయన నీతి రాజు. ఆ రోజున ఆ మట్టల ఆదివారం రోజున నీ రాజు నీతిపరుడై గాడిద పిల్ల మీదను ఎక్కి నీతిపరుడై నీ యొద్దకు వచ్చున్నాడు, సమాధాన స్వార్థం తీసుకొని వస్తున్నాడు. నౌ హీ ఈజ్ ఎ టైప్ అండ్ షాడో ఆఫ్ జీసస్. క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు మెల్కీసెదకు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. మరలా వచ్చిన చూడండి, మెల్కీసెదకు ఎవరంటే షాలేము రాజు. మెల్కీసెదకు అంటే అర్థం ఏంటంటే సమాధాన రాజు. మెల్కీసెదకు అంటే నీతికి రాజు. అతడు షాలేము రాజు. సో అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. కమాన్. జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. కమాన్, హల్లెలూయా. ఏ హల్లెలూయా, కమాన్, హల్లెలూయా.
ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెల్కీసెదెక్. మెల్కీసెదెకు అంతము లేని వాడు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అయితే ఇతని క్రమం ఏంటి? నెక్స్ట్ వచ్చిన చూద్దాం, 3వ వచనం చూద్దాం. ఇతడు ఎంత గనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. కమ్ ఆన్, హల్లెలూయా. He paid tithe in all. అతడు కొల్లగొరిన వాటన్నిటిలో 10వ వంతు ఇచ్చాను. చదవమ్మా 5వ వచనం. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వము పొందువారు తమ సహోదరుల అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞ పొంది ఉన్నారు. కమ్ ఆన్, హల్లెలూయా. నేను మెల్కీసెదెకు క్రమం గురించి మాట్లాడుతున్నా. మెల్కీసెదెకు క్రమం ఏంటో తెలుసా? వింటున్నట్లయితే ఆమె చెప్పండి. అబ్రహాం అప్పుడే యుద్ధం చేసి వస్తున్నాడు. యుద్ధం చేసి వస్తా ఉంటే మెల్కీసెదెకు ఎదురయ్యాడు అరణ్యంలో. మెల్కీసెదెకును చూడగానే అబ్రహాం ఏం చేశాడంటే తను తీసుకొని వస్తున్న సొమ్మంతట్లో 10వ వంతు మెల్కీసెదెకు ఇచ్చాడు. వెంటనే మెల్కీసెదెకు ఏం చేశాడంటే రొట్టె ద్రాక్ష రసం ఇచ్చాడు అబ్రహాముకి. 2 things, ద కమ్యూనియన్ అండ్ ద టైథింగ్. ఇది క్రమం, మెల్కీసెదెకు క్రమం. ఇచ్చి ఏం చేశాడంటే అబ్రహామును ఆశీర్వదించాడు. నో కమ్ బ్యాక్ టు వర్స్ 2. 2వ వచనానికి రండి. ఇప్పుడు మరలా 2వ వచనానికి రండి. 2వ వచనం. ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించెను. చూసారా? ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెను. చదవమ్మా. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజు మహోన్నతుడకు దేవుని యాజకుడైన, చూసారా, మహోన్నతుడైన దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. చూసారా, యాజకుడుగా ఉన్నాడు. Now turn to Genesis. మీకు కొంచెం అర్థమవటానికి ఆది కాండమునకు రండి. ఆది కాండము. I want to show from chapter 14. ఆది కాండం 14వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుదామా. verse 18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసము తీసుకొని వచ్చెను. చూసారా, రొట్టెను ద్రాక్షారసము తీసుకొని ఎవరి దగ్గరకు వచ్చాడు? వాగ్దానములు పొందిన అబ్రహాము దగ్గరకు వచ్చాడు. కమాన్. అతడు సర్వోన్నతుడుకు దేవునికి యాజకుడు. నో 2 things, నా మాట వింటున్నట్లయితే ఆమె చెప్పండి. 2 things that are prominent for blessing. నీ పైన దీవెన తరతరములు నిలిచిపోవటానికి, నీ పైన దీవెన తొలగిపోకుండా ఉండటానికి, నీ పైన దీవెన యాక్టివ్గా ఉండటానికి 2 things. మెల్కీసెదెకు క్రమము, కమ్యూనియన్ అండ్ దెన్ టైథింగ్. కమ్యూనియన్ టాక్స్ అబౌట్ కవెనెంట్. ప్రభు బల్ల దేని సాదృశ్యం? నిబంధన. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. మీకు విషయం తెలుసా, నిబంధన అంటే ఎవరు దాన్ని మార్చలేరు ఇంకా. అందుకని ఇందాక నేను చదివించాను కదా, వారిద్దరు నిలబెట్టి చెప్పాను కదా, అబ్రహాముతో ఆయన ఏం చేశాడంటే నిబంధన చేశాడు. తన సంతతితో ఏం చేశాడంటే ఆ నిబంధనను స్థిరపరిచాడు. కమ్ ఆన్, హల్లెలూయా. మనం ప్రతి వారం ఎందుకు ప్రభు బల్ల చేయవేస్తున్నాం? ఊరికే క్రైస్తవులం కాబట్టి, ఆదివారం కాబట్టి ఏదో రొట్టె తిని రసం దాకా వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈరోజు చాలామంది ప్రభు బల్ల మిస్ అయ్యారు. నేను మెసేజ్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చారు కొంతమంది. మీరు దేవుని గణపరచాలండి. విత్ ఆల్ హ్యూమిలిటీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ప్లీజ్ ఆనర్ గాడ్ బై కమింగ్ టు చర్చ్ ఆన్ టైమ్. ప్లీజ్ ఆనర్ గాడ్. నన్ను గణపరచువారు నేను గణపరుస్తానన్నాడు ఆయన. ద హోలీ కమ్యూనియన్ ఈజ్ నాట్ ఎ జోక్. యూ కెనాట్ టేక్ ఇట్ లైట్. యు ఆర్ యాక్టివేటింగ్ ద కవెనెంట్. నిబంధనలో పాలు పొందుచున్నావు నీవు. అది నీ కొరకు చేసిన నిబంధన. ఆయన షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవుని యాజకుడు. verse 19 19వ వచనం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, హల్లెలూయా. అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. నా డౌట్ ఏంటంటే అసలు అబ్రహాంకి ఎవరు చెప్పారు? నేను లేనుగా అప్పుడు పాస్టర్గా టైప్ ఇవ్వాలని చెప్పడానికి. Now tithing is an act of love when you're walking with God. Tithing is more than a law. Tithing is more than a command.
దశం భాగం అనగా అది ఒక ఆజ్ఞ కంటే మించినది, ధర్మశాస్త్రము కంటే మించినది. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ లవ్. ఇది ప్రేమతో కూడినది. ఆయనతో నడుస్తున్నప్పుడు నేను చెప్తున్నాను, మీరు నాతో కలిసి ఒక 10 రోజులు లేకపోతే ఒక 6 నెలలు తిరిగితే నాకేమి ఇష్టమో మీకు అర్థమైపోద్ది. నేను ఏది ఎక్కువ ఇష్టపడతానో మీకు అర్థమైపోద్ది. నేను ఏమంటే ఎక్కువ లైక్ చేస్తాను మీకు అర్థమైపోద్ది. అబ్రహాముతో దేవునితో నడిచి అబ్రహాము దేవునితో నడిచి వెంటనే మెల్కీసెదకు రాగానే కమాన్ నౌ మెల్కీసెదకు వచ్చి అప్పుడే అబ్రహాం, మీరు పై వచ్చిన వాళ్ళు చదవట్లేదు, నేను చదవమంటారా ఒకసారి? టైం అయిపోతుందా? ఇంకా చాలా టైం ఉందా? ఒకసారి ఆదికాండం 14వ అధ్యాయానికి రండి. నేను పై వచ్చిన కూడా ఒక వచనం చదువుతాను. అప్పుడే సొదొమ అక్కడ రాజుతో యుద్ధము చేసి వస్తూ ఉన్నాడు. నేను వచ్చిన ఐ జస్ట్ షో హల్లెలూయా హల్లెలూయా. 21 వచ్చిన కదా, సొదొమ రాజు అన్నాడు, మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వు తీసుకో. నెక్స్ట్ వచ్చి 21 14-21లో ఉన్న సొదొమ రాజు ఎదురయ్యాడు. మెల్కీసెదెకు వెళ్ళిపోగానే మీరందరూ నాతో ఉంటామని చెప్పండి. మీ ఆమెను బాగాలేదు అస్సలు. లిసన్, ఇప్పుడు అబ్రహాం యుద్ధం చేసి వస్తున్నాడు. నన్ను చూడండి ఒకసారి, 2 నిమిషాలు నన్ను చూడండి. అబ్రహాం యుద్ధం చేసి వస్తున్నాడు, జయించి వస్తున్నాడు, కొల్లసొమ్ము తీసుకొని వస్తున్నాడు. మెల్కీసెదెకు ఎదురయ్యాడు, యాజకుడు, దేవునికి యాజకుడు. మెల్కీసెదెకు ఎదురవగానే ఏం చేశాడు? రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. ద మూమెంట్ అబ్రహాం సా ద బ్రెడ్ అండ్ వైన్, ద మూమెంట్ అబ్రహాం సా ద కవెనెంట్, ఆ రొట్టె ద్రాక్షారసము అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తమునకు శరీరమునకు సాదృశ్యమైన అబ్రహాము గ్రహించి నిబంధన అని అర్థం చేసుకున్న వెంటనే ఆ నిబంధనను యాక్టివేట్ చేసేది ఏంటంటే అతని దశం భాగం, అతని 10వ వంతును అర్థం చేసుకొని వెంటనే తన 10వ వంతు తీసుకొని ఇస్తే మెల్కీసెదెకు అతన్ని ఆశీర్వదించాడు. కమ్ ఆన్, హల్లెలూయా. మెల్కీసెదెకు ఏం చేశాడు చెప్పండి? సర్వోన్నతుడికి దేవుడిని ఆశీర్వదించునుగా కానీ ఆశీర్వదించాడు. అటు ఆశీర్వదించి మెల్కీసెదెకు వెళ్ళిపోగానే ఇటు వచ్చేసారు వీళ్ళు మనోళ్ళు కాదులేండి. దేవుని మార్గం కాకుండా మరొక మార్గమును తీసుకొని వచ్చే మనుషులు ఉంటారు. సొదొమ రాజు వచ్చినాడు, మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకుని మన అబ్రాహాముతో చెప్పాడు. నువ్వు మనుషులు నాకు ఇచ్చే, సొదొమ రాజు అన్నాడు. ఆస్తి నువ్వు తీసుకో, నా దగ్గర కూడా కొన్ని షేర్స్ ఉన్నాయి తీసుకో, నా కంపెనీ కూడా నీకు రాసిస్తా తీసుకో, నాతో పాటు తీసుకో. నువ్వు మెల్కీసెదెకు ఇస్తే ఏంటి నీకు వచ్చేది? కేవలం ఆశీర్వదిస్తానని నీ మీద పలికెళ్ళిపోయాడు. కానీ నేను నీకు లిటరల్గా మెటీరియల్ బ్లెస్సింగ్, నా చేతిలో ఉన్న ఆస్తి నీకు ఇస్తాను అబ్రహాం, తీసుకో. Now look at Abraham's response. 22వ వచనం, అబ్రాహాము అంటున్నాడు, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. హల్లెలూయా. మనుషుల సహాయము కొరకు చూస్తున్న విశ్వాసి, God can bring help to you. God has a million ways. కోట్ల మార్గములు ఉన్నాయి దేవుని ఎదుగు తీసుకొని రావడానికి. స్టే ఫెయిత్ఫుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, స్టే ఫెయిత్ఫుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, బీ ఒబీడియంట్ టు ద కమాండ్మెంట్. దేవుని ఆజ్ఞకు లోపడు, ఆయన మాట విను, ఆయనకు భయపడుతూ బ్రతుకు. స్టే ఇన్ ద హౌస్. సంబడి టెల్ టు యువర్ నైబర్, స్టే ఇన్ ద హౌస్. ఏ హౌస్? దిస్ హౌస్, ఫెయిత్ సెంటర్. God has sent me from Vijayawada to Guntur to bring an urgent message to you. మీకు ఒక అత్యవసరమైన ఒక వర్తమానమును మీకు తెలియజేయటానికి. 9 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను విజయవాడ నుంచి గుంటూరు పంపించాడు. ఏంటా వర్తమానం అంటే స్టే ఇన్ ద హౌస్. కమ్ ఆన్, షౌట్ సంబడి, స్టే ఇన్ ద హౌస్, స్టే ఇన్ ద హౌస్. మీ ప్రక్కన కూర్చున్న వాళ్ళు మీకు నచ్చకపోయినా స్టే ఇన్ ద హౌస్. వింటున్నారా? ఆల్దో యూ హ్యావ్ డిస్కరేజ్మెంట్, నువ్వు నిరుత్సాహంలో ఉన్న, స్టే ఇన్ ద హౌస్. నేను చర్చికి వెళ్ళినప్పుడల్లా నన్ను చూసి ఎవరో ఒక లేదు అంటున్నారు, స్టే ఇన్ ద హౌస్. నేనంటే ఎవరికి పడదు పాస్టర్ గారు, స్టే ఇన్ ద హౌస్. అసలు నన్ను పాస్టర్ గారే పట్టించుకోరు, స్టే ఇన్ ద హౌస్. కమ్ ఆన్, హల్లెలూయా. అమ్మ పాస్టర్ గారు మాటకు టైంకి రమ్మంటున్నాడండి, స్టే ఇన్ ద హౌస్. పాస్టర్ గారు గంటన్నర సేపు చెప్తాడండి మెసేజ్, స్టే ఇన్ ద హౌస్. With all humility, with due respect, I admit to you believers, stay in the house. That's where your blessing is. Hallelujah. Come on, loud hallelujah. అబ్రహాం ఒక రాజును చూసి అంటున్నాడు, రాజు, సొదొమ రాజు అండి. ఒక రాజు వచ్చి ఆస్తిస్తాను తీసుకో అబ్రహాము, ఆస్తిస్తాను అబ్రహాం, మనుషులు నాకు ఇచ్చేయంటే అబ్రహాం అంటాడు, ఇదిగో నేనే అబ్రహామును ఆశీర్వదించానని ఒకరోజు చెప్తావు నువ్వు. అందుకని సామెతల గ్రంథంలో ఏమన్నది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుని కష్టము దానికి ఎక్కువ కాదు. నరుని కష్టం వల్ల అది ఎక్కువ కాదు. తెలుగు బైబిల్ ఎక్కువ కాదు, ఇంగ్లీష్ బైబిల్ ఉందంటే అండ్ గాడ్ షల్ నాట్ యాడ్ సారో టు ఇట్.
మరి ఎట్లాగన్నా నా బ్రేక్ త్రూ ఎట్లాగా, పాస్టర్ గారు ఎట్లాగా నా బ్లెస్సింగ్ ఎట్లాగా? మెల్కీషెదకు క్రమము చొప్పున, మెల్కీషెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడు మనకంటే ముందుకెళ్ళాడు. ఏంటి ఆయన క్రమము? రొట్టె ద్రాక్షారసము నీకు ఇచ్చి 10వ వంతు ఆయన అంగీకరించి నీపైన ఆశీర్వాదమును పలికే క్రమం అది. హల్లెలూయా, 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 కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో వస్తుందని కాదు, ఏదో మల్టిప్లై అయిపోద్దని కదా. లిసన్ టు మీ, ఇట్ ఇస్ అన్ ఎంపవర్మెంట్, ఇట్స్ అన్ ఎంపవర్మెంట్, ఇట్స్ అన్ ఎంపవర్మెంట్. బ్లెస్సింగ్ ఈజ్ అన్ ఎంపవర్మెంట్. నీ చేతిలో ఉన్నది ఏది కూడా నిష్ప్రయోజనం అవ్వదు. అతడు చేయునదంతయు సఫలమవుతుంది. నువ్వు వృద్ధి చెందుతావు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. నేనేదో అయిపోతానని కాదు, నాకేదో చేసేస్తాడని కాదు. బికాజ్ ఐ లవ్ హిమ్, బికాజ్ హీ పెయిడ్ ద ప్రైస్. ఐఎమ్ హియర్ పేయింగ్ మై, రిటర్నింగ్ మై టైత్. వావ్. నేనే అబ్రహామును ధనవంతునిగా చేస్తున్నాను, నీవు చెప్పకూడనట్లు రాజుతో అంటున్నాడు. లుక్ ఎట్ ద బోల్డ్నెస్. నేనే అబ్రహామును ధనవంతునిగా చేసినట్టు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగు. ఏంటంట నూలు పోగు? చెప్పండి ఏంటిది నూలు పోగు అంటే? ఇట్లా అంటున్నారు ఏంటో నాకు అర్థం కాల. అమ్మా సరే, మీకు తెలుసు కదా, ఒక నూలు పోగు అయినాను. ఇంకా నీ చెప్పుల వారేంటి అంటే షూలేస్ తీసేస్తున్నాడేమో. నాట్ ఈవెన్ ఏ షూలేస్. రాజా, నీ చెప్పుల వారైనను, నీ వాటిలో ఏదైనాను నాకొద్దు. దెర్ ఇస్ అ వే God has to make you rich. There is a way God has to bless you. There is a way, the way of God, to make you prosperous, to make you healthy. Come on, hallelujah. వ్యాపార ద్వారములు తెరుస్తాడు, ఆపర్చునిటీ ద్వారములు తెరుస్తాడు, మనుషుల్ని ఎద్దుకు తీసుకొని వస్తాడు. స్టే ఇన్ ద హౌస్. వాక్యమును అనుసరించు, వాక్యమునకు లోపడు. నేను చెప్తున్నాను, blessing will begin to come and chase you. Hallelujah. చెప్పుల వారైనను, నీ వాటిలో ఏదైనాను తీసుకుని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నేను చెయ్యెత్తి. లాస్ట్ స్క్రిప్చర్, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 28:1. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న, నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఆ లాస్ట్ మాటే మనం ఒక్క వాగ్దానంగా రాసుకుంటాం వాగ్దానం కార్డులో. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును పైది వదిలేసి, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలంటే అనుసరించి నడుచుకుని ఎడల అప్పుడు నీవు భూమి యొక్క సమస్త జనముల కంటే హెచ్చించబడతావు. నో వర్స్ 2. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ మాట కొరకు చదివించాను. ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీ మీదకి వచ్చి అక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అండ్ ద బ్లెస్సింగ్స్ షల్ ఓవర్టేక్ యూ. నిన్ను ముంచేస్తే, పాస్టర్ గారు అప్పుల్లో మునిగిపోయా. మేబీ యు ఆర్ నాట్ ఎ టైథర్, మేబీ యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ కమ్యూనియన్ విత్ గాడ్. నా మీదకి వచ్చేసిన సమస్యలు కాదు, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే వాగ్దానాలతో ముంచుతానంటాడు, దీవెనలతో ముంచుతానంటున్నాడు ఆయన నిన్ను. హల్లెలూయా. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. హల్లెలూయా. ఇంకా వాగ్దానాలు మీరు చదువుకోండి, చదివేద్దామా? 4 వచనాలు చదువుదాం. 3వ వచనం, నీవు పట్టణములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులని, డుక్కెద్దులు, నీ గొర్రెలు, మేక మందులని, అంటే నీ కార్లన్నీ దీవించబడతాయి. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టి అనగా నీ ఏటీఎం కార్డు, నీ బ్యాంక్ అకౌంట్స్, నీ లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. కమాన్. 7వ వచనము, నీ మీద పడు నీ శత్రువులు యెహోవాని ఎదుట హతమగునట్లు చేయును, వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు ఎదుటి నుంచి పారిపోవదురు. 8వ వచనము, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నంలో
వాటన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. గాడ్ హ్యాస్ కమాండెడ్ ఎ బ్లెస్సింగ్. అబ్బా, ఆయన దీవెనను ఆజ్ఞాపించాడు నీ బిజినెస్కి, నీ బ్యాంక్ అకౌంట్స్కి, నీ కుటుంబం మీద. ఎందుకని? మెల్కీషెదకు క్రమము చొప్పున ఆయన నిరంతరం యాజకుడే మనకంటే ముందు తెరలోపల ప్రవేశించాడు. హల్లెలూయా. ఆయన ప్రవేశిస్తూ మన ఆత్మకు లంగరు వేశాడు. హల్లెలూయా. నా మాట వింటున్నట్టు బిగ్గరగా ఆమేన్ చెప్పండి.